నాది ఈ గడియ వరకు శత్రు సైన్యములు చుట్టుముట్టిన శోధనలెన్నో ఆవరించిన శత్రు సైన్యములు చుట్టుముట్టిన శోధనలెన్నో ఆవరించిన క్షేమాధారమై కాపాడావయ్యా శాశ్వత ప్రేమతో హత్తుకున్నావయ్యా క్షేమాధారమై కాపాడావయ్యా శాశ్వత ప్రేమతో హత్తుకున్నావయ్యా ఇమ్మానుయేలు దేవా నీకే స్తోత్రము ఇమ్మానుయేలు దేవా నీకే స్తోత్రము సంవత్సరములంతటా నీ కృపేగా నన్నాదరించుచున్నది సంవత్సరములంతటా నీ కృపేగా నన్నాదరించుచున్నది దేవా నీ కృపను బట్టి జీవించుచున్నది నీ దినము వరకు దేవా నీ ప్రేమయే నడిపించుచున్నది ఈ గడియ వరకు పరిశుద్ధమైన సహవాసములో జత పనివారమై మేముండుటకు పరిశుద్ధమైన సహవాసములో జత పనివారమై మేముండుటకు పరిశుద్ధాత్మా అభిషేకముతో నీ రూపమునకు మార్చుకున్నావయ్యా పరిశుద్ధాత్మా అభిషేకముతో నీ రూపమునకు మార్చుకున్నావయ్యా ఇమ్మానుయేలు దేవా నీకే స్తోత్రము ఇమ్మానుయేలు దేవా నీకే స్తోత్రము సంవత్సరములంతటా నీ కృపేగా నన్నాదరించుచున్నది సంవత్సరములంతటా నీ కృపేగా నన్నాదరించుచున్నది దేవా నీ కృపను బట్టి జీవించుచున్నాను ఈ దినము వరకు దేవా నీ ప్రేమయే నడిపించుచున్నది ఈ గడియ వరకు ఆయుష్కాలము నీవిచ్చినదయా దినములు అల్లియో లెక్కించా
ఆయుష్కాలము నీవిచ్చిన దయా దినములు అన్నీయు లెక్కించావయ్యా. ఇమ్మానుయేలు దేవా నీకే స్తోత్రము, ఇమ్మానుయేలు దేవా నీకే స్తోత్రము. సంవత్సరములంతటా నీ కృపేగా నన్నాదరించుచున్నది. సంవత్సరములంతటా నీ కృపేగా నన్నాదరించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మరొక పాట పాడుకుందాము. ఫస్ట్ పాట నిర్మల హృదయాలుడా. నిర్మల హృదయాలుడా నిరంతర స్తోత్రారుడా నీకే స్తోత్రములు. ఆమేన్, ఆమేన్. నీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు. ఆమేన్, ఆమేన్. నీకే స్తోత్రములు. నిర్మల హృదయాలుడా నిరంతర స్తోత్రారుడా నీకే స్తోత్రములు. ఆమేన్, ఆమేన్. నీకే స్తోత్రములు. నీరుదిరమును కలువరి సిలువలో ప్రోక్షించినావా. నా రక్షణకై నీరుదిరమును కలువరి సిలువలో ప్రోక్షించినావా. మారని రక్షకుడా ప్రభువా, మారని రక్షకుడా మార్పులేని నా ప్రభువా. నిర్మల హృదయాలుడా నిరంతర స్తోత్రారుడా నీకే స్తోత్రములు. ఆమేన్, ఆమేన్. నీకే స్తోత్రములు.
స్తోత్రారుడా నీకే స్తోత్రములు ఆమేన్ ఆమేన్ నీకే స్తోత్రములు ప్రభువా మారని దేవుడవు మార్పులేని నా ప్రభువా నిర్మల హృదయాలుడా నిరంతర స్తోత్రారుడా నీకే స్తోత్రములు ఆమేన్ ఆమేన్ నీకే స్తోత్రములు పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు ఆకాశ మండలంలో హెచ్చైన వాడు పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు ఆకాశ మండలములో హెచ్చైన వాడు మారని యాజకుడా మార్పులేని నా ప్రభువా మారని యాజకుడా మార్పులేని నా ప్రభువా నిర్మల హృదయాలుడా నిరంతర స్తోత్రారుడా నీకే స్తోత్రములు ఆమేన్ ఆమేన్ నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు ఆమేన్ ఆమేన్ నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు ఆమేన్ ఆమేన్ నీకే స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామం యేసయ్య నామం అన్న పాట పాడుకొని దేవుని నామాన్ని కనపరుస్తాం. పాట పాడుచుండగా ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ ఆత్మలో ప్రభు నామాన్ని ఆరాధిస్తాం. అన్ని నామముల కన్నా పై నామం
ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లాయం లాయము. యేసు నామము జయం జయము,
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ సామ్యుయల్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని కనపరుస్తారు. మీరందరూ ఈ లోపల ఏం చేస్తారంటే కుర్చీలు తీసుకొని ఒక 2 అడుగులు ముందుకు వచ్చేసేయండి అమ్మా. అందరూ ఇటువైపు కూడా బ్రదర్స్ కూడా ఒక 2 అడుగులు చైర్స్ తీసుకొని కొంచెం ముందుకు రండి. ఇటువైపు ఉన్న సహోదరులు 2 అడుగులు కొంచెం ముందుకి. మీరు కూడా మన పాటల ప్రతుల్లో నుండి స్తోత్ర రూపమగున పాటపాడి దేవుని నామాన్ని కనపరుచుకుందాం. స్తోత్ర రూపమగు క్రొత్త గీతము నే పాడేదా, నిరంతర స్తోత్రార్హుడా, నిత్యారాధనకు యోగ్యుడా, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు నీవు స్తుతింపబడుదువుగాక, నీవు స్తుతింపబడుదువుగాక. స్తోత్ర రూపమగు క్రొత్త గీతము నే పాడేదా, నిరంతర స్తోత్రార్హుడా, నిత్యారాధనకు యోగ్యుడా, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు నీవు స్తుతింపబడుదువుగాక, నీవు స్తుతింపబడుదువుగాక. నీకు సాటైన వాడెవడు, పరిశుద్ధత అగ్నిమయం, నీవు పరిశుద్ధ పరచితే పరిశుద్ధులం, నీవు పరిశుద్ధ పరచితే పరిశుద్ధులం, నిన్ను ఆరాధించుటకు యోగ్యులం, నీకు నీవే సాటి, నీకు నీవే సాటి, నీకు నీవే సాటి, నీకు నీవే సాటి, నీకు నీవే సాటి మా యేసయ్యా. స్తోత్ర రూపమగు క్రొత్త గీతము నే పాడేదా, నిరంతర స్తోత్రార్హుడా, నిత్యారాధనకు యోగ్యుడా,
శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు నీవు స్తుతింపబడుదువుగాక, నీవు స్తుతింపబడుదువుగాక. యోగ్యుడా ఆరాధ్యుడా ఆశ్రయుడా నీకు నీవే సాటి, నీకు నీవే సాటి, నీకు నీవే సాటి. మా యేసయ్యా దేవుని మహాపరిశుద్ధమైన మనకి మహిమ కలుగునుగాక. మన రక్షణ పాటల పుస్తకంలో ఉంచి ఎక్కలేని ఎత్తైన శిఖరం అనే పాట పాడి ప్రభు నామాన్ని కనిపిస్తాం. ఎక్కలేనంత ఎత్తైన శిఖరము నన్ను ఎక్కించుము యేసయ్యా, నన్ను ఎక్కించుము. ఎక్కలేనంత ఎక్కలేనంత ఎత్తైన శిఖరము నన్ను ఎక్కించుము యేసయ్యా, నన్ను ఎక్కించుము. మక్కువతోని హస్తము చాచి మక్కువతోని హక్కున చేచి ఎక్కలేనంత ఎక్కలేనంత ఎత్తైన శిఖరము నన్ను ఎక్కించుము యేసయ్యా, నన్ను ఎక్కించుము యేసయ్యా. ఎక్కలేనంత ఎత్తైన శిఖరము నన్ను ఎక్కించుము యేసయ్యా, నన్ను ఎక్కించుము.
శిఖర ఎక్కించుము, ప్రార్థన శిఖర ఎక్కించుము, ప్రార్థన శిఖర ఎక్కించుము. ఎక్కలేనంత ఎత్తైన శిఖరము నన్ను ఎక్కించుము యేసయ్యా, నన్ను ఎక్కించుము. జీవనము హృదయ దాక్షిణ్యము నీ సముఖములో సమర్పణమయము, నీ సముఖములో సమర్పణమయము. సమర్పణ శిఖర ఎక్కించుము, సమర్పణ శిఖర ఎక్కించుము. ఎక్కలేనంత ఎత్తైన శిఖరము నన్ను ఎక్కించుము యేసయ్యా, నన్ను ఎక్కించుము. అసలే కాను కేరుబోను మేఘాలేను సెరాపోను అసలే కాను. సేవా శిఖర ఎక్కించుము, సేవా శిఖర ఎక్కించుము, సేవా శిఖర ఎక్కించుము. ఎక్కలేనంత ఎత్తైన శిఖరము నన్ను ఎక్కించుము యేసయ్యా, నన్ను ఎక్కించుము. మక్కువతోని హస్తము చాచి, మక్కువతోని హక్కున చేర్చి ఎక్కలేనంత ఎత్తైన శిఖరము నన్ను ఎక్కించుము యేసయ్యా, నన్ను ఎక్కించుము యేసయ్యా, యేసయ్యా,
ఎత్తైన శిఖరము నన్ను ఎక్కించుమో యేసయ్యా నన్ను ఎక్కించుమో ప్రార్థన శిఖర ఎక్కించుమో సమర్పణ శిఖర ఎక్కించుమో సేవా శిఖర ఎక్కించుమో ఎక్కలేనంత ఎత్తైన శిఖరము నన్ను ఎక్కించుమో యేసయ్యా నన్ను ఎక్కించుమో యేసయ్యా 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 ఎక్కలేనంత ఎత్తైన శిఖరము నన్ను ఎక్కించుమో నన్ను ఎక్కించుమో నన్ను ఎక్కించుమో హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ థాంక్యూ జీసస్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి గట్టిగా మీ నోళ్ళు తెరిచి బిగ్గరగా దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన పాటల ప్రతుల్లో 139వ పాట పాడుకుందాము. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 ఆమేన్ ఆమేన్. జస్టిన్ జాయిన్. టెంపో కొంచెం ఆమేన్ హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా. చప్పట్లు కొట్టి దేవునికి స్తుతి ఆరాధన చెల్లించాలి. ఇంత సమయం మనం హెచ్చించి ఆయన సన్నిధికి వచ్చి ఉట్టిగా వెళితే రావడంలో ప్రయోజనం ఏమీ లేదు.
రెండు చేతులతో చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని కనపరచాలి. మీ స్వరాలు తెరిచి ఆయన నామాన్ని గొప్ప చేయాలి. ఈ రాత్రి ఈ ప్రాంగణంలో ఉన్నవారికి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు, దీవెనలు, పరిశుద్ధాత్మ అభిషేకము, ప్రతి ఆత్మ నింపుదలతోనే ఈ ప్రాంగణమును విడిచి వెళ్తుంది. ఆమేన్. హల్లెలూయా. కొంచెం టెంపో ఇమ్మా. అందరూ ఉద్యోగంగా చప్పట్లు కొట్టండి గట్టిగా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా. అందరూ ఏకీభవించాలి. నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. ఎఫెక్టివ్ మానిటర్స్ కి నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. అందరూ యేసయ్యా, 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 యేసయ్యా. యేసు నామ స్మరణ చేయాలి అందరూ. యేసయ్యా, యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండని వైదివయ్యా, నా కొండని వేసయ్యా, అండని వైదివయ్యా, నా కొండని వేసయ్యా. యేసయ్యా. ఏ యోగ్యత లేని నన్ను ప్రేమించి నిన్ను ఆరాధించే భాగ్యమిచ్చావుగా. స్తోత్రములు, స్తోత్రం 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 స్తోత్రములు, స్తోత్రం 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 స్తోత్రములు, 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 స్తోత్రములు. రబబబ శిఖర స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రములు లెక్కింపలేనన్ని స్తోత్రములు స్తోత్రములు హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రములు అనంత తేజస్సులో స్తోత్రములు హల్లెలూయా స్తోత్రములు స్తోత్రం స్తోత్రం అందరు చెప్పండి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్ముడు దిగొస్తాడు మన మధ్యలోకి ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరి మీద కుమ్మరించే సమయం ఇది స్తోత్రం 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 స్తోత్రములు 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 హల్లెలూయా హల్లెలూయా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు ప్రేమ సాగరా నీకే స్తోత్రములు హల్లెలూయా ప్రేమ సాగరా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు స్తోత్రం 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 యేసయ్యకు స్తోత్రం 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 తండ్రికి స్తోత్రం 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 ఆత్మకు స్తోత్రం 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 యేసయ్యకు స్తోత్రం యేసయ్యకు స్తోత్రం తండ్రికి స్తోత్రం 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 ఆత్మకు స్తోత్రం 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 హల్లెలూయా ఉన్నతమైన ఆరాధనకు నీవే యోగ్యుడవు హల్లెలూయా హల్లెలూయా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు యేసయ్యకు స్తోత్రములు తండ్రికి స్తోత్రములు పరిశుద్ధాత్మకు స్తోత్రములు స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రములు అనంత తేజస్సులో ప్రకాశించుచున్న నా యేసు రాజా హల్లెలూయా pour thy spirit Lord pour thy spirit Lord pour thy spirit pour thy spirit pour thy spirit అదిగో పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగి వచ్చి ఉన్నాడు ఈ సమయంలో అదిగో పరిశుద్ధాత్ముడు ఆయన ఆత్మతో నింపుతున్నాడు ఆయన ఆహ్వానించండి పరిశుద్ధాత్మను ఆహ్వానించండి హల్లెలూయా పరిశుద్ధాత్మను ఆహ్వానించండి వేసి పెట్టండి హల్లెలూయా 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 పరిశుద్ధాత్మను ఆహ్వానించండి అదిగో పరిశుద్ధాత్ముడు రెక్కలు చాచి వచ్చి ఉన్నాడు అగ్ని పావురం అదిగో అదిగో నీ కళ్ళారా చూస్తున్నాను హల్లెలూయా 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 విశ్వాసములోకి రండి పరిశుద్ధాత్ముడు కుమ్మరింపు కలుగుతుంది ఇప్పుడు హల్లెలూయా ఆమేన్ 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 అదిగో ఆ సిస్టర్ మీద ఆత్మదేవుడు దిగి వచ్చాడు ఈ సమయంలో ఆమెను నింపుచున్నాడు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రములు ఏదరిని నాకు దరివై నిలిచావు ఆపద్బాంధవుదావై అద్దరికి చేర్చావు
ఏదరి లేని నాకు దరివై నిలిచావు, ఆపద్బాంధవుడవై అందరికి చేర్చిన వాత్సల్య పూర్ణుడ నీకే స్తోత్రములు, వాత్సల్య పూర్ణుడ నీకే స్తోత్రములు, స్తోత్రములు, వాత్సల్య పూర్ణుడ నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం 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 స్తోత్రములు. నంత తేజస్సులో ప్రకాశించుచున్న నా యేసయ్యా, అత్యున్నతమైన ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. Praise the Lord. Please sit down. Please be seated. మీ బైబిల్తో సిద్ధంగా ఉండండి. దేవుని వాక్యము చక్కగా వినండి. మీరు విశ్వాసమందు బలపడినప్పుడే పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. Should not move. No one can move now. Within half an hour, 1 hour, I will complete. పౌలు చెప్తున్నాడండి, బండ అంటే ఎవరంటే ఏ స్థితిలోనైనా, చెప్పండి గట్టిగా, ఏ స్థితిలోనైనా ఉండ కాదు, ఉండ నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలోనైనా, సంపన్న స్థితిలోనైనా. పెద్దగా చదవలేరా? నేను చదువుతాను చూడండి. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నిండుటకును, ఆకలి గుణుటకును, సమృద్ధి కలిగి ఉండటకు, లేమిలో ఉండటకు నేను నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. సో ఏ స్థితిలోనైనా ఉండ నేర్చుకున్న క్రైస్తవుడుగా నువ్వు మారాలి. టాప్ క్రిస్టియన్గా నువ్వు మారాలి. ఒక పక్షి ఉందండి, అది గుడ్లు పెడుతుంది ఎక్కడ, చెట్టు త్వరలో. చెట్టు త్వర మొత్తం మూసేసుకుంటుంది. ఎందుకంటే ఈ పాములు, ఈ పక్షులు వచ్చి ఆ గుడ్లను తినేస్తుందని మట్టి తెచ్చి చెట్టు త్వర ఉందనుకో, చుట్టూ మట్టితో సిమెంట్ కవరింగ్ చేసినట్టు చేసేస్తుంది. కొంచెం సందు ఉంచద్ది గాలి వచ్చేదానికి. 3 నెలలు అలాగే పండుకుంటుంది ఆ గుడ్ల మీద. ఆ మగ పక్షి వచ్చి ఆ సందులో నుంచి ఆహారం అందిస్తుంది ఆ ముక్కుతో. ఆ సందులో నుంచి ఆహారం తీసుకొని తిని అలాగుంటుంది. ఒకవేళ పక్షి మగ పక్షి తెచ్చిస్తే తింటుంది, లేకుంటే లేదు. ఒక 3 నెలల తర్వాత పొద్దుకి పిల్లలై కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ త్వర చుట్టూ ఉన్న మట్టంతా గీకి మొత్తం పగలగొట్టేసి ఫ్రెష్గా బయటకు వచ్చేస్తుంది. కేకరింతలు పెడుతూ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోద్ది. అది ఏ స్థితిలోనైనా ఉండ నేర్చుకొని జీవించింది ఆ పక్షి. అది విశ్వాసం. ఆమేన్. నువ్వు విశ్వాసము కలిగి జీవించాలి. అందుకే నిన్ను దేవుడు బండ అంటున్నాడు.
బండలాంటి క్రైస్తవ జీవితం నీకు ఎప్పుడు ఉంటుందో అప్పుడే నీకు అభిషేకం కూడా కలుగుతుంది. దేని గురించి నీవు కలవరపడని బండగా ఉండాలి. ఆమెన్. విశ్వసించిన వాడు ఎవడు కూడా కలవరపడడు. ఆమెన్. యెషయా గ్రంథం 28:16 రాసి ఉంది, విశ్వసించిన వాడు ఎన్నడూను కలవరపడడు. సంపూర్ణ విశ్వాసం ఉంటే కలవరం ఎందుకు? యేసుప్రభువే చెప్పాడు 14వ అధ్యాయం యోహాను సువార్త 1లో, మీ హృదయములు కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచినారని చెప్తున్నారు. నా యందు విశ్వాసం ఉంచుడి. హృదయాలను కలవరపట్టుకోవద్దు, కలవరపడకుండా జీవించండి. 14:27లో ఒక మాట చెప్పాడు, ప్రియులారా, నా యందు విశ్వాసం ఉంచున్నవాడు నేను చేయు క్రియలన్నీ చేయను, దానికన్నా ఎక్కువ క్రియలు చేయను. నా యందు విశ్వాసం ఉంచిన వాడు గొప్ప గొప్ప క్రియలు చేస్తాడు. వింటున్నారండి? సో నీకు దృఢమైన రూఢి అయిన విశ్వాసము కలిగి జీవించాలి. అందుకే ప్రభు అన్నాడు, సీమోను నువ్వు బండవి. సిస్టర్లారా బండలు మీరు, బ్రదర్స్లారా బండలు మీరు బండల్లాగా రూపాంతరం చెందాలి జీవితంలో. ఒకసారి 1984లో ఒక పెద్ద సైక్లోన్ వచ్చింది. వింటున్నారండి? 1984లో పెద్ద సైక్లోన్ వచ్చింది. అప్పుడు వీళ్ళంతా చిన్న పిల్లలు. నేను డివోఎస్ కాలనీలో ఉన్నాను. పెద్ద సైక్లోన్ అండి. పెద్ద టవర్స్ అన్నీ పడిపోయాయి. నేనేం చేశానంటే ఒక పెద్ద బండను తెచ్చి ఆ వాకిట్లో ఉండే ప్లాట్ఫామ్ మీద పెట్టాను. పెట్టేసి కిటికీలో నుంచి చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ బండ మునిగితే మనం అవుట్. కిటికీలో నుంచి చూస్తున్నాను. చూస్తూ నిద్ర వచ్చేసింది. నిద్రపోయేటప్పుడు చెయ్యి కింద పెట్టి నిద్రపోయాను. మంచం మీద నుంచి జిల్లని నీళ్లు తగిలాయి. ఉలిక్కిపడి లేచేసి పిల్లలంతా తీసుకొని తలుపు తీస్తే ఓ అని నీళ్ళు వచ్చేసాయి లోపలికి. ఇంతలోతు నీళ్ళు వచ్చేసాయి. సిస్టర్ గారిని రమ్మని బయటికి పంపించాను. నువ్వు పద ముందు పైకి వెళ్ళిపోదాము మేడ మీదకి అని అంటే ఆమె ఫ్లడ్లోకి వెళ్ళిపోయింది. ఇటు వెళ్ళాల్సి ఉంది, ఇటు వెళ్ళిపోయింది. ఫ్లడ్లోకి వెళ్ళిపోయింది. అమ్మ అట్టెందుకు వెళ్తున్నావు అంటే ఇదే కదా దారి అంటే వెళ్తుంది. సరే పోయామని పట్టుకొని వచ్చి పైకి వెళ్ళి పిల్లలందరినీ తీసుకొని, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న ఎన్ని రైసు గీసంతా అటక మీదకి వేసేసి, కోళ్ళు ఉంటే వాటిని కూడా గట్టి అటక మీద వేసేసి అంతా బందోబస్తు వేసి పైకి వెళ్ళి పైన అప్స్టేర్లో రూమ్లో పండుకున్నాం. నీళ్ళు బాగా వచ్చాయి. బిల్డింగ్ మునిగిపోయింది. బిల్డింగ్ అంటే ఫస్ట్ ఫ్లోర్ మునిగింది. ఇన్ని మునిగినా ఉదయానికంతా నీళ్లు తగ్గాయి. బండ మాత్రం అట్నే ఉంది. చప్పట్లు కొడదామా? బండను వచ్చి చూశాను. ఏమి ఇన్ని నీళ్ళు వచ్చినా నువ్వు కదలలేదంటే అదంటది నువ్వు ప్రార్థన చేసి పెట్టిన బండను. ఆమేన్, హల్లెలూయా. నేను అక్కడే ఉన్నాను. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 1984లో జరిగినటువంటి భయంకరమైనటువంటి తుఫాన్లు, లైట్లు చీకటి, కారు చీకటి, భయంకరమైన పరిస్థితుల్లో మేము అలాగే తెల్లారంత వరకు ఉన్నాం. అయితే దేవుడు మా యందు ఎల్లప్పుడూ ఉన్నాడు. మేము దేవునికే చెప్పాను, ఉంటే ఉంటాం, లేకుంటే ఫ్లడ్లో వెళ్ళిపోతాం, నీ దగ్గరికి చేరుతాం. ఆమేన్. మేము నీ దగ్గరికి చేరుతాం అని చెప్తే ఆయన బ్రతికించి ఉదయాన్నే కోడిని కోసి ఇడ్లీలు పెట్టి వేడి కూర ఆమె చేసింది. వేడి ఇడ్లీలు, ఒక్కొక్కరం 9 ఇడ్లీలు 10 ఇడ్లీలు తినేసాం. ఏంది ఆకలి? 10 ఇడ్లీలు తినేసాం ఒక్కొక్కరు. నేనైతే ఎన్ని తిన్నాను నాకే తెలీదు. నేను అప్పుడు ఎంతైనా తినగలిగిన సామర్థ్యం ఉన్నది నాకు. హల్లెలూయా. ఎంత తిన్నా కొంచెం కూడా స్టమక్ వచ్చేది కాదు.
బహుగా తినేవాడిని. బాగా తిన్నాము. అప్పుడు నాకు ఒక మాట గుర్తుంది, ట్రబుల్ నాట్ యువర్ హార్ట్స్, ఐ ఆమ్ బీ విత్ యూ. ఆమేన్. ఆ మాట గుర్తొచ్చింది నాకు. మీ హృదయాలు కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా. ట్రబుల్ నాట్ యువర్ హార్ట్స్. ఆ మాటలు గుర్తొచ్చాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంతమంది ఎన్ని విధాలుగా అటు ఇటు ఆ మెట్టలకు ఈ మెట్టలకు వెళ్ళినా మేము అక్కడే ఉన్నాము. వరదల్లో కూడా భయంకరమైన వరదలు. కారణం ప్రభు యందే దృష్టించి ఉన్నాము. బ్రతుకుట ప్రభు కోసమే, చనిపోయిన ప్రభు కోసమే. హల్లెలూయా. సో మీరు కలవరపడని బండలుగా జీవించాలి. కలవరం అస్సలు ఉండకూడదు మీకు. ఎందుకంటే మీరు పరిశోధింపబడిన రాయులు, పరిశోధింపబడిన రాళ్ళు మీరు, టెస్టెడ్ రాక్స్. యెషయా గ్రంథం 28:16 రాసి ఉందండి, అది పరిశోధింపబడిన రాయి. పెద్దగా చదువమ్మా. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది పరిశోధింపబడిన రాయి. మన జీవితాల్లో దేవుడు అప్పుడప్పుడు పరిశోధిస్తాడు, మనల్ని పరిశోధిస్తుంటాడు. అంత మాత్రాన మనము దేవుని విడిచి తిరిగే పనికి మాలిన వారిగా మారకూడదు. ఎందుకంటే బైబిల్ రాసింది, ఎవని హృదయంలో అయిన చేదు వేరు మొలుస్తుందేమో జాగ్రత్త అని. మనం ఎలా ఉండాలి? మనల్ని పరీక్షించినప్పుడు పరీక్షలో నిలబడే సామర్థ్యము కలిగిన వారుగా మార్చబడాలి. అబ్రహామును దేవుడు పరీక్షించాడు, పరిశోధించాడు. ఏమన్నాడు? అబ్రహాం, నీ కలిగిన ఒక్కగానొక్క కుమారుని తీసుకొచ్చి ఆ మోరియా పర్వతం మీద బలి సమర్పించు నాకు అన్నాడు. వెంటనే ఉదయాన్నే లేచి కట్టెలు చీల్చాడు, మూటగట్టాడు, మోపు కట్టాడు, అగ్ని తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, కుమారుని తీసుకున్నాడు, మోపెత్తి కుమారుని నెత్తి మీద పెట్టాడు. పద, సారాకి బాయ్ చెప్పారు, మేము పోయి బలి సమర్పించి వస్తామని. మధ్యలో దారిలో అడిగాడు కుమారుడు, నాన్న అన్నీ ఉన్నాయి, కత్తి ఉంది, అగ్ని ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బలి చెల్లించేదానికి గొర్రెపిల్ల లేదే అంటే దేవుడే చూసుకుంటాడన్నాడు. యెహోవా ఈరే. ఆ యెహోవా ఈరే అనే మనిషిగా నువ్వు మారాలి. క్లాప్ అండ్ సే హల్లెలూయా. యెహోవా ఈరే అనే మనిషిగా నువ్వు మారాలి. అప్పుడే అభిషేకం నీ మీద కుమ్మరించబడుతుంది. ప్రతి విషయములో ఎన్ని జరిగినా ప్రియులారా, యెహోవా చూసుకుంటాడు, యెహోవా ప్రతిదీ చేయగలడు, నా జీవితంలో యెహోవా మేళ్ళు చేత నన్ను నింపుతాడు అనే మనసు నువ్వు కలిగి జీవించాలి. అది యెహోవా ఈరే. ఆ యెహోవా ఈరే అని కొండ మీదకి వెళ్ళాడు, అక్కడ పరీక్షకు నిలిచాడు. ప్రియులారా, బలి సమర్పించేటప్పుడు పరలోకం నుంచి ఒక స్వరం వినపడింది. ఆ స్వరం ఏందో తెలుసా? అబ్రహాం, చిన్నవాని మీద చేయి వేయుకో, దీన్ని బట్టి నువ్వు దేవునికి భయపడువాడని నేను తెలుసుకుంటేని. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసము రూఢి అయిన దృఢమైన విశ్వాసంగా మారిపోయింది. కుమార్తెలారా, కుమారులారా, మనం కొన్ని విషయాలలో విశ్వాసములో బలహీనలై, అసలు క్రైస్తవునికి జీవితంలో ముఖ్యము ప్రప్రదమైంది విశ్వాసమే. విశ్వసించి ప్రభు సన్నిధిలో జీవించాలి. నీకు పరీక్షలు వస్తాయి, పరీక్షలో దేవుని కొరకు నిలవబడాలి. నీవు టిఎల్ ఆస్బాన్ అనే వ్యక్తి ఉన్నాడు. టిఎల్ ఆస్బాన్ కుమారుడు, ఒకే ఒక కుమారుడు.
టిఎల్ ఆస్బాన్ చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికించాడు. గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. గొప్ప గొప్ప మంచి ఎవాంజలిస్ట్ టిఎల్ ఆస్బాన్ అన్ని కార్యాలు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నట్టుండి ఒక్కగానొక్క కుమారుడు చచ్చిపోయాడు. ఏం చేశాడు టిఎల్ ఆస్బాన్? రేపటి రోజున ఫ్రాన్స్లోకి వెళ్ళి ఫ్రాన్స్లో వాక్యం చెప్పాలి, స్టేజ్ ఎక్కాలి. అలాంటి వాడు ప్రియమైన దేవుని బిడ్డలారా టికెట్ తీసుకున్నాడు. కుమారుని బలియలు చేసేసాడు. భార్య దగ్గరకు వచ్చాడు. హనీ విల్ గో టు ఫ్రాన్స్ అండ్ స్పీక్ అబౌట్ జీసస్ అన్నాడు. నో, ఐ డోంట్ వాంట్ టు కమ్, నేను రాలేదు. టిఎల్ ఆస్బాన్ ఒక్కడే వెళ్ళిపోయాడు. ప్రియులారా, కుమారుడు ఒక్కడు చచ్చిపోయాడని బాధపడలేదు. నేరుగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి స్టేజ్ ఎక్కి జీసస్ ఈజ్ సేమ్ వెస్టర్డే టుడే ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అన్నాడు. చప్పట్లు కొడదామా? ఆ రోజు చనిపోయిన వాళ్ళంతా బతికారు. ఫ్రాన్స్ కలకలం రేగిపోయింది. అట్టి వాడుగా మనము జీవించాలి. మన జీవితాల్లో మనకి ఇంపార్టెంట్ వ్యక్తులు వెళ్ళిపోయినా, సుప్రసిద్ధమైన మనుషులు వెళ్ళిపోయినా, ఒకే మనిషి ఉన్నాడు నాకు, ఒకే కుమారుడు, ఒకే కూతురు ఉంది, ఒకవేళ వెళ్ళిపోయినా దేవుని ఆలోచనలు ఏమిటో నీ పట్ల నువ్వు నిలబడి దేవునిలో జీవించి దేవుని ఆలోచనలు నెరవేర్చేదానికి నువ్వు సిద్ధపడాలి. నిరాశ చెందకూడదు, నిస్పృహలు పాలు కాకూడదు. ఏది ఏమైనా నా ప్రభు కొరకు నేను నిలవాలి. హల్లెలూయా. చెన్నైలో డాక్టర్ దినకరన్ కుమార్తె చచ్చిపోయింది. దినకరన్ రోజుకు 200 ముద్దులు పెట్టేదట. చనిపోయిన తర్వాత దినకరన్ నేను ఇక సేవ చేయలేను అన్నాడు. ఐ డోంట్ వాంట్ టు డూ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. జీసస్ వచ్చి ప్రత్యక్షమయ్యాడు. సీ ఈజ్ యువర్ డాటర్ హియర్ విత్ మీ. నా పక్కనే ఉంది నీ కుమార్తె. అప్పుడు మై డాటర్ అని అంటే, నో డాడీ, ఐ హ్యావ్ గ్రేట్ డాడీ, ఐ డోంట్ వాంట్ టు కమ్. నువ్వు దేవుని సేవ చేయి డాడీ అన్నదట. తిరిగి లేచి దేవుని సేవ చేస్తూ ముందుకు సాగాడు. పరిశోధనలో వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, చిక్కులు వచ్చినప్పుడు మనం నిలబడి బండలాగా జీవించగలిగితే నీ మీదనే దేవుడు సంఘాన్ని కడతాడు. ఆమేన్. నీ తల మీద పెడతాడు భారమంతా. హల్లెలూయా. ఇది గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు సమస్తమును చేయగలడు. ప్రియులారా, నీకు శోధనలు వచ్చినప్పుడు నీవు ఎలా ఉండాలి? కలవరపడని బండగా మారాలి. అమూల్యమైన విశ్వాసము కలిగిన బండగా నువ్వు జీవించాలి. గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు ఆ కార్యాలను చూస్తూ జీవించుచు యేసులో కొనసాగించాలి నీ జీవితాన్ని. ప్రియమైన దేవుని బిడ్డ, అప్పుడే నీవు అభిషేకం పొందుతావు. ఊరికే ప్రభు పరిశుద్ధాత్ముడా రా రా అంటే రాడు. నువ్వు విశ్వాసములో బలపడాలి. బండలాంటి విశ్వాసము నీలో కలగాలి. ఏది ఏమైతే నాకేమి, నాకు యేసు ఉన్నాడు. చెప్పండి, ఏది ఏమైతే నాకేమి, నాకు యేసు ఉన్నాడు. యేసు ఉన్నాడు. జీసస్ ఈజ్ విత్ మీ. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 36వ వాక్యం, 38వ వాక్యం, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 40, 41వ వాక్యాలు, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 5వ వాక్యం మీరు చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురుని బండ అన్నాడు. బండ అన్న పేతురు చూడండి, ఒక స్త్రీ తబిత చనిపోయింది. ఆమెను స్నానం చేయించి పేడగదిలో పెట్టి కొంతమంది వెళ్ళారు, లొద్దలో పేతురున్నాడని. పేతురుకు పోయి చెప్పి తీసుకొని వచ్చారు. పేతురు వచ్చి మోకరిల్లి ప్రార్థించాడు. తబిత లే అన్నాడు. లేచి కూర్చున్నది. అది విశ్వాసం. హల్లెలూయా చెప్పండి గట్టిగా.
మహావిశ్వాసం. పేతురు వచ్చాడు, అందుకే పేతుర్ని బండ అన్నాడు. యేసు ప్రభువుకు కలిగిన విశ్వాసం పేతురులో కలిగి ఉన్నది. నీలో నాలో కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో. హల్లెలూయా, ఆమేన్. సజీవురాలుగా అప్పగించాడట. ఈ అమూల్యమైన విశ్వాసము నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్ముడు దిగొస్తున్నాడు. పేతురు ఆ రోజు వచ్చాడు ప్రియులారా. ఎక్కడికి? 10వ అధ్యాయంలో వచ్చి చూడండి, టైం లేదు, త్వరగా చెప్తున్నాను. 10వ అధ్యాయం 5వ వాక్యం, 10వ అధ్యాయం 23, 24లో గమనించినట్లయితే 10వ అధ్యాయం 44, 45లో పేతురు వచ్చాడు. బండలాంటి విశ్వాసము గల పేతురు వచ్చి వాక్యము ప్రకటించాడు. కొన్నేళ్ళు ఇంట్లో వాక్యం చెప్పిన తర్వాత వాక్యము చెప్పుతుండగా ఎవరు దిగొచ్చారు? చదవగా విందా. 10వ అధ్యాయం 45, 44, 45. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా బాగా చూడండి, బోధ విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ, చప్పట్లు కొడదామా? గట్టిగా కొట్టండి, ఇంకా కొట్టండి. పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. లెట్ యు హ్యావ్ టు బికమ్ ది సేమ్ ఎక్స్పీరియన్స్. యు మస్ట్ హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. నీవు బండలాంటి విశ్వాసంతో మారిపోయావంటే, అమూల్యమైన విశ్వాసం, దృఢమైన విశ్వాసం, రూఢి అయిన విశ్వాసం, పరీక్షకు నిలిచిన విశ్వాసం, కలవరపడని విశ్వాసం నువ్వు కలిగి ఉన్నట్లయితే, నువ్వు కూర్చొని వాక్యం వినేటప్పుడే నీ మీదకి పరిశుద్ధాత్ముడు దిగొస్తాడు, ఫుల్లుగా దిగొస్తాడు. ఒకసారి నేను కొండకి వెళ్ళాను, ఇక్కడ బుచ్చినాయుడు రెడ్డి కొండకి వెళ్ళి మోకరిల్లాను ఒంటరిగా. అప్పుడు నాకు మోకాళ్ళు గాయాలు చేసుకోవటం అంటే బలిష్టం. మోకాళ్ళు గాయాలు చేసి రక్తం కారుతూ ఉంటే బలిష్టం నాకు. అందుకని ప్యాంట్ వేసుకుపోయి, ప్యాంటు చినిగిపోయేదాకా మోకాళ్ళు నేలకేసి కొట్టి 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 పుండైపోయి రక్తం కారుతుంటే దాన్ని చూసుకొని సంతోషించేవాడిని. ఒకరోజు అలాగే పుండ్లైపోయినాయి, మోకాళ్ళు వేసి మోకాళ్ళను కొడుతూ ఉన్నాను. నాకు ఆత్మను దయచేయని దన్నని ఇక్కడి నుంచి ఎగిరి అక్కడ పడ్డాను. అంతే, పడిపోయాను. కొంచెంసేపు తర్వాత లేచి కూర్చున్నాను. పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా నా మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మోకరిల్లి పరిశుద్ధాత్ముడు దిగిరానంటే సర్వం దిగొస్తాడు. కారణం ఏంటంటే ఆయన మన విశ్వాసాన్ని చూసి ఉన్నాడు, మన విశ్వాసమును ఎరిగి ఉన్నాడు. ఎవరున్నా లేకపోయినా నేను ప్రభువునే ఆరాధిస్తాను. అందుకే ఆ పాట రాసింది, అనంత తేజస్సులో ప్రకాశించుచున్న నా యేసు రాజా. ఆయన చూసినట్టుగా రాసుకున్నాను నేను ఈ పాట. అత్యున్నతమైన ఆరాధనకు నీవు యోగ్యుడవు. మన జీవితాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, బహు స్థిరమైన పునాదిగా మనం జీవించాలి. కొలొస పత్రిక 2వ అధ్యాయం 6, 7లో రాయబడిన మాట ప్రకారం మనము స్థిరమైన పునాదిగా వేరుపారి ఇంటి వలె కట్టబడాలి. పునాదులు రాయిగా మారాలి. అన్నిలో బోధ చేత అటు ఇటు తిప్పక హృదయాన్ని స్థిరపరచుకొని కృపను బట్టి జీవించే జీవితాలుగా మార్చబడాలి. హెబ్రీ పత్రిక 13:9. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 19, 20 వాక్యాలు గమనిస్తే 24 వరకు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థనలో గట్టిగా కూడుకొని ప్రార్థించారో అపోస్తులు, భూమి కంపించింది, పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. వారు పరిశుద్ధాత్మతో నిండుకొనగా ఆ ఆత్మ ద్వారా మాట్లాడిన మాటలతో వాళ్ళు శక్తివంతులై జీవించారు. ప్రియులారా, గాడ్ గివ్ గుడ్ చర్చ్ ఫర్ దెమ్. 5,000 పీపుల్ చర్చికి యాడ్ అయిపోయారు.
3,000 + 5,000, 8,000 పీపుల్ చర్చ్. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము ఎలా ఉండాలి? లివింగ్ రాక్ లాగా ఉండాలి. సజీవ రాయిగా మనం జీవించాలి. మనల్ని తడితే సరిగమ పదనిసలు వచ్చినట్టు అక్కడెక్కడో ఉందంట, సరిగమ పదనిసని. మనల్ని తడితే స్తుతి స్తోత్రములు పరిగెత్తాలి మన నోట్లో నుండి. అలా సజీవంగా మనము పునాది మీద కట్టబడాలి. అందుకే పేతురు అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం, సజీవమైన బండగా మీరు రూపాంతరం చెంది సజీవమైన పునాదిగా వేయబడి మందిరముగా కట్టబడాలని కోరుకుంటున్నానంటాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బండ అంటే అర్థం స్థిరమైన విశ్వాసము. ఈ విశ్వాసము నీలో ఉంటే ఈరోజు, ఈ విశ్వాసములో నువ్వు ఎదిగితే ఈరోజు ఎన్ని సమస్యలు రావచ్చు, ఎన్ని శోధనలు రావచ్చు, ఎన్ని రోగాలు రావచ్చు, ఎన్ని రకరకాలైన వాటన్నిటి మీద ఎన్ని రావచ్చు, ఒక ఆశీర్వాదాలే కాదు, వాటిలో నీవు నిలబడి నివసించి జీవించి తట్టుకోగలిగితే అద్భుతమైన బండగా నీవు తీర్చిదిద్దబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఉన్నతమైన బండగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీరు స్తుతి స్తోత్రములు చెల్లించే రాళ్ళుగా మార్స్తాడు ప్రియులారా. అందుకే యేసుప్రభు అన్నాడు, వారిని స్తుతి స్తోత్రము చేయకుండా ఆపేస్తే ఈ బండలే స్తుతి స్తోత్రములు చెల్లిస్తాయి అన్నాడు. మనం ఆ బండలం, ఎప్పుడూ స్తుతి స్తోత్రములు చెల్లించాలి. ఆమేన్, హల్లెలూయా. అందరం లేచి నిలబడి స్తుతి స్తోత్రములు చెల్లిస్తామా? నాతో కలిసి స్తుతించండి. ఎవరు బలహీనపడద్దు. మీరు బలమైన ఆహారం తిందురు, తర్వాత ఎవరు బలహీనపడద్దు. ఎవరు స్కూటర్లు ఉన్నాయని తీసుకొని రీనట్టెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడ నిలబడద్దు. ఉన్న ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. మీకున్న స్కూటర్లు లాక్ చేసి జోబులో కీస్ పెట్టుకోండి. అలాగే దేవుని స్తుతించేవారుగా మారండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే రోజు ఈరోజు, అద్భుతమైన ఆశీర్వాదాలకు పాత్రులుగా చేసే రోజు ఈరోజు. ఎవరు కదలొద్దు, నిలబడండి. దప్పికైనా నిలబడండి, 1 and 2 వచ్చినా నిలబడండి, కదలొద్దు. కదలొద్దు. దేవుని స్తుతించండి. మీ కుటుంబంలో ఉన్న సైతాను పారిపోతాడు. చీకటి శక్తులు లయమైపోతాయి, అంధకార శక్తులు లయమైపోతాయి, దుష్ట శక్తులు లయమైపోతాయి, దుర్మార్గపు శక్తులు లయమైపోతాయి. మీ కుటుంబము ప్రశస్తమైన యేసుక్రీస్తు ఆత్మతో నింపబడతారు. ఏక మనసు కలిగి ఒక బండలాంటి తీర్మానాలు తీసుకోండి. ఓ దేవా, నేనే ఆ బండను, నేనే ఆ బండను, నేనే ఆ బండను, నేనే ఆ బండను. ఈ సమయంలో నాతో కలిసి ఈ కొత్త పాటను పాడుతూ దేవుని స్తుతించి ఆరాధిస్తాం. 1 2 3. నాతో కలిసి స్తుతించండి. యేసుక్రీస్తు పిలిచిన పిలుపులాగా, ఆ పిలుపును బట్టి బండలాగా నేను మారాలి, నేను రూపాంతరం చెందాలి. నేను ఇప్పుడు అటు ఇటు దొల్లిపోయే మురికి నీళ్ళలాగున్నాను. నేను సుస్థిరమైన బండగా మార్చబడాలి. నేను బలమైన బండగా మార్చబడాలి, అమూల్యమైన బండగా మార్చబడాలి, కలవరపడని బండగా మార్చబడాలి, సజీవమైన బండగా యేసు చేతిలో ఉన్న చేతి సహాయము లేని రాయిలాగా నేను మారాలి.
అద్భుతమైన బండగా నన్ను తీర్చిదిద్దు ప్రభువా, నా మీద నీ ఆత్మను కుమ్మరించయ్యా అని సమయంలో స్తుతి స్తోత్రములు నిరంతరము గంట సేపు చెల్లిస్తాం. ఎవరికైనా ఆకలి అవుతుందా? ఆకలి అయితే మేకలోళ్ళ ఇంటికి పోండి. ఎవరు అటు ఇటు తెప్పొద్దు, నాతో కలవండి. ప్రశస్తమైన ఆశీర్వాదాలు పొందినట్లు నాతో కలిసి పాట పాడండి. అనంత తేజస్సులో ప్రకాశించు చున్న నా యేసు రాజా, అత్యున్నతమైన ఆరాధనకు నీవే యోగ్యుడవు, నీవే యోగ్యుడవు, నీవే యోగ్యుడవు. 1 2 3 అనంత తేజస్సులో ప్రకాశించుచున్న నా యేసు రాజా, అత్యున్నతమైన ఆరాధనకు నీవే యోగ్యుడవు, నీవే యోగ్యుడవు. ఏ యోగ్యత లేని నన్ను ప్రేమించి నిన్ను ఆరాధించే భాగ్యమిచ్చావుగా. ఏ యోగ్యత లేని నన్ను ప్రేమించి నిన్ను ఆరాధించే భాగ్యమిచ్చావుగా. అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. లెక్కించలేనన్ని స్తోత్రములు, లెక్కలేనన్ని స్తోత్రములు, లెక్కించలేనన్ని స్తోత్రములు, లెక్కలేనన్ని స్తోత్రములు. స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం, యేసయ్యకు స్తోత్రం, తండ్రికి స్తోత్రం, ఆత్మకు స్తోత్రం, స్తోత్రం 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 యేసయ్యకు స్తోత్రం, తండ్రికి స్తోత్రం, ఆత్మకు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు, స్తోత్రములు. చప్పట్లు బాగా కొట్టండి. స్తోత్రములు, స్తోత్రములు. నంత తేజస్సులో విశ్వాసం ఉండి చప్పట్లు కొట్టండి. ముసుగులు తీసి పక్కన పారేయండి. విశ్వాసం ఉంచి చప్పట్లు కొట్టండి. ముసుగులు గబ్బాకండి. హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. అనంత తేజస్సులో ప్రకాశించుచున్న నా యేసు రాజా. హల్లెలూయా. స్తోత్రం 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 యేసయ్యకు స్తోత్రం, తండ్రికి స్తోత్రం, ఆత్మకు స్తోత్రం, ఆత్మకు స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. స్తోత్రం 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 స్తోత్రం. టచ్ టచ్ ఎవ్రీబడి. డల్ స్పిరిట్, టచ్ ద స్పిరిట్. హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు.
స్తోత్రం 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 యేసయ్యకు స్తోత్రం తండ్రికి స్తోత్రం ఆత్మకు స్తోత్రం స్తోత్రములు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు. హల్లెలూయా. ప్రతి ఆశీర్వాదం నీకు వచ్చే సమయం ఇది. ప్రతి ఆశీర్వాదంతో నింపే సమయం ఇది. ఉన్నతమైన ఆశీర్వాదాలు నీకు నిరంతరము కలుగజేసే సమయం ఇది. నీవు బండలాగా మారిపోవాలి. బండలాగా విశ్వాసములో స్థిరపడాలి, విశ్వాసములో బలపడాలి. యేసుక్రీస్తు అనే బండ నీవే ఆ బండ. నిన్ను కొట్టి జలములు ప్రవహింపజేసిన బండ. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 యేసయ్యకు స్తోత్రం తండ్రికి స్తోత్రం ఆత్మకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రములు 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 స్తోత్రములు. ఆత్మలు ఆనందించండి, ఆత్మలు ఆనందించండి. పవర్ లాడ్ పవర్ 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 పవర్. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం 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 యేసయ్యకు స్తోత్రం తండ్రికి స్తోత్రం ఆత్మకు స్తోత్రం 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 స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం 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 యేసయ్యకు స్తోత్రం తండ్రికి స్తోత్రం ఆత్మకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అనంత తేజస్సులో ప్రకాశించుచున్న నా యేసురా అత్యున్నతమై ఆరాధనకు నీవే యోగ్యుడవు. యోగ్యత లేని నన్ను ప్రేమించి నిన్ను ఆరాధించే భాగ్యమిచ్చావుగా. అందుకే నీకు లెక్కింపలేనన్ని స్తోత్రములు లెక్కలేనన్ని స్తోత్రములు లెక్కింప శక్యము కాని స్తోత్రములు. అందుకే నీకు స్తోత్రం 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 లెక్కింపలేనన్ని స్తోత్రములు లెక్కించలేనన్ని స్తోత్రములు లెక్కకు మించిన స్తోత్రములు లెక్కింప శక్యము కాని స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం. For thy spirit Lord, for thy spirit Lord, for thy spirit, 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 for thy spirit. దిగిరము ఆత్మ ఆత్మ దేవ దిగిరము. ఓ రబా రబా శికారబా దిగబరా శందారబా వికతిరబా. స్తోత్రం 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 స్తోత్రం. ఓ సైతాన యేసునామం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యకు స్తోత్రం తండ్రికి స్తోత్రం ఆత్మకు స్తోత్రం 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 స్తోత్రములు. రబా బాబా బాబా శికారబా ఓరి కవి కతిరబా రికబా రబా తిరబా రబా శిబా రబా శిబా రబా రబా ఓరే బాబా రబా రికతా రబా. For thy spirit Lord,
స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ఫోర్ ద స్పిరిట్ ఫోర్ ద స్పిరిట్ ఫోర్ ద స్పిరిట్ ఫోర్ ద స్పిరిట్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రికి స్తోత్రం పరిశుద్ధాత్మకు స్తోత్రం. హల్లెలూయా. ఫోర్ ద స్పిరిట్ ఫోర్ ద స్పిరిట్ ఫోర్ ద స్పిరిట్. పవర్ ఆన్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలపై పవర్ దిగి రావాలి. పరిశుద్ధాత్ముడా పవర్ వలె దిగిరా పవర్ వలె దిగిరా. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పవర్ 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 ఆఫ్ ది హోలీ స్పిరిట్ పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ పవర్ ఆఫ్ ది హోలీ గోస్ట్ హోలీ గోస్ట్ హోలీ గోస్ట్ హోలీ గోస్ట్ హోలీ గోస్ట్ హోలీ గోస్ట్. ప్రతి పాపమును కాల్చివేసి పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏదరిలేని నాకు దరివై నిలిచావు. ఆమేన్. హల్లెలూయా. ఆపద్బాంధవుడవై అద్దరికి చేర్చావు. వాత్సల్యము నాయందుంచి నూతన వాత్సల్యము నాలో పుట్టించిన వాత్సల్య పూర్ణుడా నీకు స్తోత్రములు. వాత్సల్య పూర్ణుడా నీకు స్తోత్రములు. ఏదరిగానక ఏదరి లేని నాకు దరివై నిలిచావు. ఆపద్బాంధవుడవై అద్దరికి చేర్చావు. వాత్సల్యత నాయందు ఉంచి నూతన వాత్సల్యముతో నాలో పుట్టించిన వాత్సల్య పూర్ణుడా నీకు స్తోత్రములు. వాత్సల్య పూర్ణుడా నీకు స్తోత్రములు. అయ్యా నీకు స్తోత్రములయ్యా. ఏదరి లేని నాకు దరివై నిలిచిన దేవా, ఆపద్బాంధవుడు వై అద్దరికి చేర్చిన దేవా, నేను నశించిపోనీక నూతన వాత్సల్యము నాలో పుట్టించిన వాత్సల్య పూర్ణుడా నీకు స్తోత్రములయ్యా. స్తోత్రములు స్తోత్రములు లెక్కింపలేనన్ని స్తోత్రములయ్యా. స్తోత్రములు లెక్కకు మించిన స్తోత్రములు, లెక్కింపలేని స్తోత్రములు, లెక్కకు మించిన స్తోత్రములు, లెక్కింపశక్యము కాని స్తోత్రములు. స్తోత్రం.
వాత్సల్య పూర్ణుడా నీకు స్తోత్రములయ్యా. అద్భుతాలు చేయు ప్రేమ సాగరా నీకు స్తోత్రము దేవా. దివ్య జ్యోతి నాయందుంచిన నన్ను ప్రకాశింపజేసిన జ్యోతిర్మయుడా నీకు స్తోత్రములు. జ్యోతిర్మయుడా నీకు స్తోత్రములయ్యా. దివ్య జ్యోతిని నాయందు ఉంచి నన్ను ప్రకాశింపజేసిన జ్యోతిర్మయుడా నీకే స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా నీ బిడ్డలను ఆశీర్వదించి అభిషేకించు. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని తీసుకొచ్చా. నీవు అభిషేకించిన దేవుడవు తండ్రి. నీ ప్రజల మీద నీ ఆత్మనుంచావు నాయన. అద్భుతమైన ఆశీర్వాదాలు ఇచ్చావు ఈరోజు. రేపటి రోజున ఉన్నతమైన ఆశీర్వాదాలతో, ఉన్నతమైన వాక్యముతో అద్భుతంగా నీవు ఆశీర్వదించబోచున్నావు. ఈరోజు బండతో మాట్లాడినట్టు మాట్లాడినావు. పేతురు బండ, సీమోను నీవు బండవన్నావు. నా ప్రజలారా మీరందరూ బండలే, నా యందున్న బండలు మీరై ఉన్నారన్నావు. రేపటి రోజున అద్భుతమైన వాక్యం అందించబోతున్నావు ప్రభువా. నీ బిడ్డలందరినీ నడిపించి గొప్పగా ఆత్మచేత అభిషేకించబోతున్నావు. రేపటి రోజున పరిశుద్ధాత్ముడు సరాసరి ప్రజల మీదికి దిగి వస్తుంది. చీకటి శక్తులు కాలిపోయేదానికి నాయన ఏర్పాటు చేసిన ఈ పరిశుద్ధాత్మ ఆరాధనను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయనా నీకు స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ రేపటి రోజున ఉవ్వెత్తున కెరటాల్లాగా నీ ఊపివేసి అద్భుతమైన ఆత్మశక్తిని బిడ్డలకు ప్రసాదించు. ఉన్నతంగా దీవించు నాయన. నీ కృప నిరంతరం అనుగ్రహించు, నిత్యము దయచు. పిల్లలందరి మీద నీ ఆత్మ ఎల్లప్పుడూ ఉంచు. నీ రాజ్యమునకు సిద్ధపరచు. సత్యస్వరూపి ఆత్మచేత నడిపించబడుటకు సహాయించు. ప్రతి ఒక్కరూ ఆత్మ పూర్ణితులు పూర్ణితురాళ్ళై అత్యున్నతంగా సంఘాలలో వర్ధిల్లునట్లు సహాయం చేయము. సమస్తము సమకూడి అనుగ్రహించము. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసముతోడు మనందరికి నిరంతరము ఉండునుగాక. అనంత తేజస్సులో ప్రకాశించుచున్న నా యేసు రాజా, అత్యున్నతమైన ఆరాధనకు నీవే యోగ్యుడవు. ఏ యోగ్యత లేని నన్ను ప్రేమించి నిన్ను ఆరాధించే భాగ్యమిచ్చావుగా. అందుకే నీకు స్తోత్రములు, లెక్కించలేనన్ని స్తోత్రములు, లెక్కలేనన్ని స్తోత్రములు, లెక్కింపశక్యం కాని స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం, యేసయ్యకు స్తోత్రం, తండ్రికి స్తోత్రం, శుద్ధాత్మకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు, స్తోత్రములు. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్. చాలా మంది అభిషేకించబడ్డారు. ఒక్కసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. టుమారో అందరూ అభిషేకించబడతారు. అద్భుతమైన వాక్య పరిచర్య చేయబడుతుంది. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మీ కొరకు రుచిగా శుచిగా బాగా భోజనాలు సిద్ధపరిచి ఉన్నాయి. కడుపు నిండా తినండి. కొంచెం కొంచెం తిన్నది ఎక్కువ చేసి ఉన్నారు కనుక కడుపు నిండా తిని ఇంటికి వెళ్ళి కంటారా నిద్రపోండి. కంటారా నిద్రపోండి. ప్రార్థన చేయబాకండి. ఇంటికి వెళ్ళి 1 గంట ప్రార్థించి ఆ తర్వాత పండుకొని నిద్రపోండి. హల్లెలూయా. దివ్య కళలు, ఉన్నతమైన కళలు, దర్శనాలు మీకు కలుగుతాయి ఈ రాత్రికి. ఆమేన్.